ముస్లింలు హిందువులను విమర్శించేది వాళ్ళు విగ్రహారాధన చేస్తారనే దానికంటే కూడా వాళ్ళు సూర్యుణ్ణి, చెట్టును, పుట్టను, ఆవును, పామును పూజిస్తారు అని అవహేళన చేస్తూ, అపహాస్యం పాలు చేస్తూ, వాళ్ళను కించపరుస్తూ విమర్శిస్తూ ఉంటారు. ఇలా విమర్శించే వాళ్లకు నేను మదర్సా మూర్ఖులన్న నామకరణం ఎందుకు చేశానంటే, హిందువులు సూర్యుణ్ణి, భూమిని, వృక్షాలను, జంతువులను ఎందుకు ఆరాధిస్తారో కనీసం దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటో అన్న కూడా అన్వేషించకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా ఎవరు విమర్శిస్తున్నారు? ఇది తమ ఉనికిని చూపించని, తమ శక్తిని ఇంతవరకు ఈ భూపరిధిలో ప్రదర్శించని, శక్తులను ఆరాధిస్తున్నటువంటి మతాలకు సంబంధించిన ఈ ఇస్లామిస్టులు ఎవరైతే దీన్ని విమర్శించే వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే తాము ఆరాధిస్తున్నటువంటి ఆ శక్తి ఇంతవరకు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ భూపరిధిలో తన యొక్క ఉనికిని తెలపలేదు, తన యొక్క శక్తిని ప్రదర్శించలేదు, కేవలం ప్రగల్భాలు మాత్రమే చేస్తూ ఉంటాడు. నేను ఇది సృష్టించాను, భూమి సృష్టించాను, ఆకాశం సృష్టించాను, నేనే మనుషుల్ని సృష్టించానని ఇది కేవలం ప్రగల్భాలు. ప్రగల్భాలు ఎప్పుడు కూడా ప్రమాణాలు అవ్వవు. ఈ అనంత విశ్వాన్ని సృష్టించామని ప్రగల్భాలు పలుకునే ఈ శక్తులు ఇంతవరకు ఈ భూమిపై నిస్సహాయురాలునో, ఒక నిస్సహాయుడినో కాపాడను లేదు. ముద్దులొలికే చిన్నారులను బలవంతంగా బలత్కారం చేస్తున్న దుర్మార్గుల నుంచి వాళ్లను రక్షించను లేదు. ఒక్క దుర్మార్గుణ్ణి కూడా తమ వైపు నుంచి ఈ భూమిపై శిక్షించను లేదు. అనంత విశ్వాన్ని మేమే సృష్టించామని, భూమిని, మనుషులను మేమే సృష్టించామని ప్రగల్భాలకే పరిమితమైనటువంటి ఈ శక్తులు ఈ భూమిపై ఒక నిస్సహాయురాలైనటువంటి చిన్నారిని బలవంతంగా బలత్కారం చేస్తున్న దుర్మార్గుడి నుంచి కాపాడలేనటువంటి వీళ్ళు తామని ఇది చేస్తామని చెప్తే విశ్వాసించడానికి మదర్సా మూర్ఖులు తప్ప ఇంకెవరూ విశ్వాసించరు. ఈ ప్రగల్భాల వీరులు మేము ఇది చేస్తాం, అది చేస్తామని, చనిపోయిన తర్వాత ఏమేమో ఇస్తామని, ఏమేమో చేస్తామని చూపించే ఈ ఆశలకు పరిమితం తప్ప వీళ్ళు ఈ భూమిపై ఒక దుర్మార్గుడిని కూడా శిక్షించలేనటువంటి వీళ్ళ శక్తి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. వీళ్ళు సూర్యుడిని, పక్షులను, జంతువులను, ఈ భూమిని, ఈ ఆవును, ఈ పామును ఆరాధిస్తున్నటువంటి వాళ్లను విమర్శించే హక్కు కానీ అర్హత కానీ వీళ్ళకు లేదు. కాబట్టి ఈ శూన్యం, ఎవరైతే శూన్యాన్ని విశ్వసించమంటున్నాడో ఆ శూన్యం తనకు శక్తి ఉందని, తను ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలను అని ఇంతవరకు ఈ భూపరిధిలోకి తన యొక్క శక్తిని ప్రదర్శించినటువంటి ఆ శూన్యాన్ని విశ్వసిస్తున్నటువంటి వీళ్ళు ఈ తన యొక్క సౌర కుటుంబంలో నుంచి, తమ యొక్క సౌర శక్తి నుంచి ఆ కాంతిని భూమిపైకి విసర్జించి, ఆ కాంతి వలనే ఈ భూమండలంలో మనిషి రాశి కానీ, జీవరాశి కానీ ఉనికిలోకి ఉన్నాయని సాధారణమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం నిరూపిస్తుంది. అలాంటి ఒక సూర్యుడు ఎప్పుడు కూడా ఈ ఏమీ చేయలేనటువంటి ఈ శూన్యంగాళ్ళు తనను ఆరాధించమని, తననే విశ్వసించాలని వీళ్ళు నిర్బంధిస్తూ ఉంటారు. కేవలం తననే ఆరాధించాలని, తననే విశ్వసించాలని నిర్బంధించడం మాత్రమే కాదు, భయపెట్టిస్తూ ఉంటాడు కూడా. నన్ను ఆరాధించకపోతే, నేను పంపించినటువంటి వచనాలను తిరస్కరిస్తే, దాన్ని విశ్వసించకపోతే, నాతో సమానంగా ఈ భూమండలాన్ని సృష్టించినటువంటి వాళ్ళు, ఈ విశ్వాన్ని సృష్టించిన వాళ్ళు వేరెవరైనా ఉన్నారని విశ్వసిస్తే మీ తోలు తీస్తాను, మీ చర్మం తీసేసి దాన్ని కొత్త చర్మం వేసి మళ్ళీ మిమ్మల్ని కాలుస్తానని భయపెట్టిస్తూ ఉంటాడు. ఇన్నల్లజీన కఫరు బిఆయాతిన సౌఫ నుస్లిహిం నారా కుల్లమా నజీజత్ జులూదుహుం బద్దల్నాహుం జులూదన్ గైరహా అని ఇలా భయపెట్టిస్తూ ఉంటాడు. పీకేది ఏమీ ఉండదు, చెయ్యగలిగింది ఏమీ ఉండదు. ఇప్పటి వరకు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎవరి వెంట్రిక కూడా పీకలేకపోయాడు. కానీ ప్రగల్భాలు మాత్రం ప్రపంచమంతా పొడుగు ఉంటాయి.
అందుకే ఇలాంటి వాదనలు చేయడం, ఇలాంటి ఈ ప్రగల్భాలను విశ్వాసించి నిజంగా ప్రకృతి ఈ భూమిని, ఈ మనుష్య రాశిని నిలబెట్టడానికి ప్రకృతి కానీ, ఈ సూర్యుడు కానీ, ఈ చంద్రుడు కానీ, ఈ వృక్షాలు, ఈ జంతువులు కానీ ఎంతగా అవసరమో అది అర్థం చేసుకోలేనటువంటి ఈ మదర్సా మూర్ఖులే చెట్టును పుట్టను పూజిస్తారు అని విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను మదర్సా మూర్ఖులు అనడంలో ఏమాత్రం సందేహపడని అవసరం లేదు. కానీ ఈ సూర్యుడు కానీ, ఈ ప్రకృతి కానీ, ఈ వృక్షాలు కానీ, ఈ జంతువులు కానీ, ఈ పక్షులు కానీ ఎన్నడూ కూడా మనుషులను నిర్బంధించి నన్ను ఆరాధించాలి, మమ్మల్ని ఆరాధించాలి, మమ్మల్నే ప్రార్థించాలి అని వాళ్ళు ఎప్పుడూ ఈ మనుషులను నిర్బంధించను లేదు, వీళ్ళతో కోరుకోను లేదు. భారతదేశంలోని సనాతన ధర్మం, హైందవ సంస్కారం విభిన్నంగా ఎక్కడ, ఈ అన్ని మతాల నుంచి విభిన్నంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే వీళ్ళు ప్రకృతి మరియు సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. ఈ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఈ భూమిని, ఇక్కడ ప్రవహించే నదులను, ఈ సుందరమైన ప్రకృతిని, ఈ వృక్ష సమూహాన్ని, ఈ జంతుజాలాన్ని, ఈ పక్షుల కిలకిల రావాల్ని ఎందుకు ఆరాధిస్తున్నారో అర్థం చేసుకోవాలంటే ఈ సూర్యుడు, ఈ భూమిపై ఉండే వృక్షాలు, జంతువులు లేకుంటే ఈ భూమిపై జీవరాశి కానీ, మనుష్య రాశి కానీ ఎప్పుడూ అంతమైపోతుంది అన్న సాధారణమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం కూడా లేనటువంటి ఈ మదర్సా మూర్ఖులు దీన్ని విమర్శిస్తూ ఉంటారు. భూమిపై వృక్షాలు కానీ, జంతువులు కానీ లేని పక్షంలో కూడా ఈ భూమిలో జీవరాశి అంతమైపోతుందన్న ఇది శాస్త్రానికి సంబంధించి చాలా సాధారణమైనటువంటి పరిజ్ఞానం. ఇది కూడా లేనటువంటి ఈ మదర్సా మూర్ఖులు ఇలాంటి ఈ ప్రకృతితో మమేకమై ప్రకృతి వల్లనే ఈ భూమిపై మనుష్య రాశి ఉనికి ఉందని, దానివల్లనే భూమిపై మనం బ్రతుకుతున్నామన్న జ్ఞానంతో దాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ప్రకృతి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ నన్ను ఆరాధించమని వాళ్ళు ఎప్పటికీ వీళ్ళను నిర్బంధించడం లేదు. కానీ ఈ సోకాల్డ్ శక్తులు ఏదైతే ఉన్నాయో, భూపరిధిలో తమ ఉనికిని చూపించినటువంటిది, శక్తిని ప్రదర్శించినటువంటి ఈ శక్తులను ఆరాధిస్తున్నటువంటి వీళ్ళు కనిపించే సూర్యుణ్ణి, శక్తినిచ్చే సూర్యకిరణాలను, ఈ సహజమైనటువంటి ప్రకృతి వల్ల ఈ భూమి ఎలా నిలబడుతుంది అని తెలిసినప్పటికీగా దాన్ని ఆరాధించే వాళ్ళను, అసలు ఏ ఉనికి లేని దాన్ని ఆరాధించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఇస్తున్నారంటే ఏ శక్తి అయితే ఇంతవరకు ఈ భూమి పరిధి లోపల తన ఉనికిని చూపించలేదు, తన శక్తిని ప్రదర్శించలేదు, తను ఏమిటో అసలు వ్యక్తపరచలేదు, తను ఏం చెయ్యగలదు అని నిరూపించలేదు, ఇలాంటిది సూర్యుడు తన యొక్క శక్తి వల్ల ఈ భూమిలో జీవరాశికి ఉనికిని కల్పిస్తున్నాడు, ఈ వృక్షాలు, ఈ జంతువులు కూడా ఈ భూమిలో మనుష్య రాశికి జీవించడానికి దోహదపడుతున్నాయి, అవి లేకపోతే మనుష్య రాశి భూమి మీద జీవించదు అన్న సత్యం తెలుసుకున్నా కూడా వాటిని ఆరాధించే వాళ్లను ఏమీ లేని దాన్ని ఆరాధించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళను నేను మదర్సా మూర్ఖులు అని చెప్తాను. ఇప్పుడు నేను ఈ ప్రకృతిని, సూర్యుడిని హిందువులు ఎందుకు ఆరాధిస్తారు అన్నదాన్ని ఒక చిన్న విశ్లేషణ ఏమిటంటే, ఇక్కడే ఈ ప్రపంచంలో అన్ని మతాలు, దాదాపుగా ప్రపంచంలో అన్ని మతాలు కూడా ఈ ఏమాత్రం ప్రపంచంలో తన భూపరిధిలోకి ఇప్పటి వరకు తన యొక్క ఉనికిని చూపించని, ఆ శక్తిని ప్రదర్శించని, తను ఏం చేయగలదో నిరూపించుకోలేనటువంటి ఆ శక్తులను విశ్వసించే వాళ్ళే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అలాగే ఆరాధిస్తూ ఉంటారు. భిన్నంగా భారతీయ హైందవ సంస్కారం అన్నది ప్రకృతిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఆరాధిస్తారు. అది ఎందుకు ఆరాధిస్తారు అన్నదానికి నేను ఇప్పుడు మీకు చిన్న విశ్లేషణ ఏమిటంటే, ఈ సూర్యుడిని, ఈ చంద్రుణ్ణి, ఈ నక్షత్రాలను, ఈ భూమిని, ఇక్కడ ప్రవహించే నదులను, సుందరమైన ప్రకృతిని, ఈ వృక్ష సమూహాన్ని, ఈ జంతుజాలాన్ని, ఈ పక్షుల కిలకిల రావాల్ని ఎందుకు ఆరాధిస్తున్నారో అర్థం చేసుకోవాలంటే, ఈ సూర్యుడు కానీ, ఈ భూమిపై ఉండే వృక్షాలు కానీ, జంతువులు కానీ లేకుంటే
ఈ భూమిపై జీవరాశి అన్నది, మనుష్య రాశి అన్నది అంతమైపోతుంది అన్నది సాధారణమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం. ఇది కూడా లేకుండా, ఇది కూడా దాన్ని అర్థం చేసుకోకుండా దీన్ని విమర్శించే వాళ్లను మదర్సా మూర్ఖులు కాక మరి ఏ పదంతో పిలవాలి వీళ్ళను? నిజం చెప్పాలంటే ఏమీ చెయ్యలేని, తన ఉనికిని చూపించలేని, తన శక్తిని ప్రదర్శించలేని, ఇంతవరకు ఏమి చెయ్యగలదో ఈ శక్తులు చూపించలేనటువంటి వాళ్ళు డిమాండ్ చేసి మరీ తమను ఆరాధించమని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఏదైతే తమ శక్తి నిరూపించుకుంటున్నాయో, తను ఏం చెయ్యగలదు అని ఈ వృక్షాలు, ఈ జంతువులు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు తను ఏం చెయ్యగలుగుతుంది, తన వల్లనే ఈ మనిషి రాశి బ్రతుకుతుంది అని తెలిసి కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా తనపై ఆధారపడి ఉన్నటువంటి ఈ మనుష్య రాశిని ఎప్పుడు కూడా వాళ్ళు డిమాండ్ చేయలేదు. ఎప్పుడు నిర్బంధించి తనను ఆరాధించమని వాళ్ళు చెప్పలేదు. మనిషి స్వయంగా ఆ కృతజ్ఞతా భావాన్ని తెలుపుకోవడానికి చేస్తున్నాడు ఇది. అందుకే ఈ హైందవ సంస్కారం సూర్యుణ్ణి, భూమిని, వృక్షాలను, జంతువులను ఆరాధించడం ప్రారంభించారు. ఈ ప్రకృతి యొక్క మహిమను, దాని అందాన్ని, దాని శక్తిని అర్థం చేసుకుని మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని హైందవ సంస్కారం సూచిస్తుంది. ప్రకృతిని ఆరాధించడం ద్వారా మనం ప్రకృతిలో మమేకమై దాంతో ఒకటిగా ఉండి దాని పట్ల కృతజ్ఞతతో ఉండాలనేది ఈ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఈ ప్రకృతి ఆరాధన అన్నది దాన్ని శాస్త్రీయమైనది, తర్కబద్ధమైనది, నిరూపితమైనది. దీన్ని ఎవరు కూడా నిరాకరించడానికి కానీ, దాన్ని అవహేళన చేయడానికి కానీ ఆస్కారమే లేదు, అవకాశమే లేదు. ఎందుకంటే పూర్తిగా ఈ ప్రకృతి వల్లనే మనం ఈ భూమి మీద నిలబడగలుగుతున్నాం. దీనివల్లనే మన జీవనం కొనసాగుతూ ఉంటుంది. దీనివల్లనే, ఈ ప్రకృతి, ఈ సూర్యుడి వల్ల మాత్రమే ఈ భూమి మీద మనుష్య రాశి మనుగడకు అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఆరాధిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటే వచ్చే నష్టమేమిటి? అది కూడా ఈ విమర్శించే వాళ్ళు ఎవరు అంటే, అసలు ఏమీ చేయలేనటువంటి తన ఉనికిని కానీ, తన శక్తిని కానీ, తను ఏం చేయగలదో అని వాటి ఏటిని నిరూపించుకోలేనటువంటి వాళ్ళు విమర్శిస్తారు. దాన్ని ఆరాధించే వాళ్ళు విమర్శిస్తుంటారు. అది ఇక్కడ వింత. కానీ మనిషి మాత్రమే తన యొక్క కృతజ్ఞతాభావంతో వాళ్లను ఆరాధిస్తూ ఉంటాడు, వాళ్లను ప్రార్థిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎన్నటికీ మనుష్య సమూహంతో నన్ను ఆరాధించండి, నన్ను ప్రార్థించండి అని ఏ సూర్యుడు కానీ, ఏ చంద్రుడు కానీ, ఏ వృక్షాలు కానీ, ఏ జంతువులు కానీ, ఏ పక్షులు కానీ ఇంతవరకు భూమిలో ఉన్నటువంటి మనుషులతో విన్నపం చేయడం కానీ, నిర్బంధించడం కానీ చేయను లేదు. కానీ ఈ భూమి మీద ఈ వృక్షాలు లేకపోయినా, జంతువులు లేకపోయినా కూడా మనిషి యొక్క ఉనికి ప్రమాదంలో పడుతుందన్నది సాధారణమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం ఇది. అందుకే వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హిందూ మతంలో చాలా ఆచారాలు ఉండవచ్చు. వాటన్నిటినీ సమర్థించడం అన్నది నా యొక్క పని కాదు, నేను సమర్థించను కూడా. బహుశా అవి ఆ మతాన్ని విశ్వాసిస్తున్న వాళ్ళు, దాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళ యొక్క విషయం అది. అందులో కానీ ఈ సనాతన ధర్మం, హైందవ సంస్కారం అన్న దానికి మూల సిద్ధాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయమే ఈ ప్రకృతి ఆరాధన. కాబట్టి ఈ ప్రకృతి ఆరాధనను ఎవరు నిషేధించను లేరు, నిరాకరించను లేరు. ఎందుకంటే ఈ ప్రకృతి వల్లనే ఈ భూమండలంపై, ఈ భూమిపై మనుష్య రాశి యొక్క మనుగడ కొనసాగుతుందని, మనిషి కానీ, జీవరాశి కానీ ఈ భూమిపై కొనసాగాలి, ప్రాణంతో ఎరగాలి అంటే ఈ భూమి మీద వృక్షాలు ఉండాలి, ఈ జంతువులు ఉండాలి, ఈ పక్షులు ఉండాలి, ఈ సూర్యుడి కాంతి భూమి మీదకి విసర్జించబడాలి, ఈ చంద్రుడు ఉండాలి, ఈ నక్షత్రాలన్నీ ఉండాలి. అప్పుడు కానీ ఈ భూమండలంపై జీవరాశి యొక్క మనుగడ సాధ్యపడదు అన్నది సాధారణమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం ఇది.
ఇది అర్థం చేసుకోకుండా ఈ మదర్సా మూర్ఖులు విమర్శించేది. అందుకే నేను దీన్ని ప్రతిస్పందించడానికి, దీని మీద వీళ్లకు సరి అయినటువంటి అవగాహన కలిగించడానికి మాత్రమే ఈ వివరణ ఇవ్వడానికి సిద్ధపడ్డాను.